ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు ముందుగా యెహోషువ ఇజ్రాయేలీయులను బలపరుస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, యోర్దాను నది దాటే ముందుగా యెహోషువ ఎలాగైతే ఇజ్రాయేలీయులను దేవుని మాటలు వినుటకు పిలిచాడో, నేడు నీవు కూడా పనుల ఒత్తిడిలో దేవుణ్ణి మరువక నీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఒక్క అవరోధములను అధిగమించి నిన్ను గమ్యమునకు చేర్చే దేవుని మాటలు నీవు వినినట్లయితే జీవము గల దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, జీవము గల దేవుడు మన మధ్య ఉంటే జరిగే కార్యాలు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా శత్రువులను మన యొద్ద నుంచి పారద్రోలుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే రక్షిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుడు మన మధ్యనుంటే, మనలో ఉంటే, మనలో నివాసము చేస్తే గనక ఆయన మన యొక్క ప్రతి ఒక్క అపాయము నుంచి, కీడు నుంచి రక్షిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే తన మార్గముల యందు నడవనిస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఆహారమును అనుగ్రహిస్తానని, ఐదవదిగా ఆలోచన చేస్తే ఉల్లాసముతో మన హృదయాలను నింపుతానని, ఆరవదిగా మేలు చేస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల దేవుడు మనలో ఉంటే, మన మధ్య నివాసము చేస్తే మనకు మేలు కలుగుతుందని, మన హృదయము వేదనతో దుఃఖంతో నిండి ఉన్న మన హృదయాన్ని దేవుడు ఉల్లాసముతో నింపుతానని, మనకి సమృద్ధి అయిన ఆహారాన్ని అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినాన్న యోర్దాను నది దాటే ముందుగా యెహోషువ ఎలాగైతే ఇజ్రాయేలీయులను దేవుని యొక్క మాటలు వినడానికి పిలిచాడో, నేడు నీవు కూడా నీ పని సమయాలలో, నీవు చేస్తున్న పని ప్రదేశాలలో, నీవు చదువుతున్న ఆ యొక్క స్థలాలలో నీ యొక్క సహోదరులను, నీ స్నేహితులకు నీవు దేవుని యొక్క మాటలు నీవు చెప్పేదానిగా నీవు ఉండాలి. ప్రతిదినము నీవు ఏదో ఒక రూపాన సువార్త ప్రకటించేవారిగా నీవు ఉండినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు, గొప్ప కార్యములు జరిగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, జీవము గల దేవుడు మీ మధ్యలో, మీ హృదయంలో నివసించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడని అయా నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందులకు నీకు స్తోత్రములు. అయా, నీవు మాలో నివాసము చేయాలంటే, నీవు మా మధ్యలో ఉండాలంటే ప్రభా, అయా మేము ఏ విధముగా ఉండాలి అని మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. నీవు మాలో ఉంటే మా ఎడల జరిగే కార్యముల గురించి నీవు మాకు వివరించిన విధానానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. అయా, నీ ఎడల ప్రభా మేము భయభక్తులు కలిగి జీవించలాగిన ఈ కృప మా అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.